సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ ఏపీలో మరికొందరు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కోడ్ ఉల్లంఘించి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు ఉన్నతాధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్న ఈసీ తాజాగా మరో 5 సీఐలపై చర్యలు తీసుకుంది. తిరుపతికి చెందిన 4 సీఐలను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో సీఐలు జగన్మోహన్ రెడ్డి, అంజీ యాదవ్, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, వినోద్ కుమార్లను బదిలీ చేసింది. వారందరినీ అనంతపురంలో ఎన్నికల విధులు నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ ఏపీలో మరికొందరు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కోడ్ ఉల్లంఘించి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు ఉన్నతాధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్న ఈసీ తాజాగా మరో 5 సీఐలపై చర్యలు తీసుకుంది. తిరుపతికి చెందిన 5 సీఐలను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో సీఐలు జగన్మోహన్ రెడ్డి, అంజీ యాదవ్, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, వినోద్ కుమార్లను బదిలీ చేసింది. ఇక వారందరినీ అనంతపురంలో ఎన్నికల విధులు నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. ఇక పోలీసు అధికారుల బదిలీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పద్మ మొత్తం మీద మరి కొన్ని గంటల్లోనే ఎన్నికల పోలింగ్ సంబంధించి సమయం దగ్గర పడుతుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ తీవ్రమైన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగానే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే గతంలో కొన్ని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కొంతమంది తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అది తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 సీఐల్ని బదిలీ చేస్తూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం జరిగి ఇందులో ప్రధానంగా 4.5 సంవత్సరాల నుంచి కూడా తిరుపతి పరిధిలో తిరుపతి జిల్లాలో సిఐ జగన్మోహన్ రెడ్డి, శ్రీకాళహస్తిలో అంజు యాదవ్, అదేవిధంగానే అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, వినోద్ కుమార్ వీళ్ళు ప్రస్తుతానికి ఇక్కడ తిరుపతి జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా టైం దగ్గర పడుతున్న కొద్దీ కూడా వాళ్ళు లూప్ లైన్ లో కొద్ది రోజుల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అయితే చర్యలు అంటే కొన్ని ఫిర్యాదులు అంటే గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు లేదంటే ఉప ఎన్నికలకు సంబంధించి వీళ్ళపైన పెద్ద ఎత్తున గతంలో ఆరోపణలు రావడం జరిగింది. వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా గతంలో ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో జనసేన నేతలు కూటమి అంటే తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు అందరూ కూడా ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలో వాటిని పరిశీలించినటువంటి ఎన్నికల సంఘం వాళ్ళని అనంతపూర్కు బదిలీ చేస్తూ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. వెంటనే వీళ్ళని ఇవాళ సాయంత్రం లోపల కూడా పూర్తిగా కూడా వాళ్ళ విధుల నుంచి కూడా తొలగిస్తూ అక్కడ రిపోర్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఒకసారిగా పోలీసు అధికారులు కలకలం రేపుతుంది. 5 మంది సీఐని ఒకసారిగా తిరుపతి జిల్లాలో బదిలీ చేయడం అనేది అంటే అంత ఆషామాషి విషయం కాదు. కానీ గతంలో వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్న ఆరోపణలతోనే వీళ్ళు మార్చడం జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి.